ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ ప్రేమాభివందనములు. ఈరోజు వాక్య భాగము చదువుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఫర్ ద లా వాస్ గివెన్ బై మోసెస్, బట్ గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ బై జీసస్ క్రైస్ట్. ఈ వాక్యానుసారంగా ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. We are all familiar with the idea of laws. We know the 10 commandments and we understand all the rules that have been built on the top of them. ధర్మశాస్త్రం గురించి, అందులో రాయబడిన 10 ఆజ్ఞల గురించి మరియు నియమించబడిన నియమాలన్నీ కూడా ధర్మశాస్త్రం ద్వారా నిర్మించబడ్డాయని కూడా మనకు బాగా తెలుసు. But now that we have received grace from Jesus, ఆర్ వి డన్ విత్ ద లా? కానీ ఇప్పుడు యేసు నుండి దయను పొందుకున్న మనము ధర్మశాస్త్రాన్ని పాటించి ఉన్నామా? మనము పాటించగలమా? నాట్ ఎట్ ఆల్. రాదర్ వి సీ హౌ ద లా హ్యాస్ పాయింటెడ్ టు జీసస్ ఆల్ లాంగ్. అస్సలు కుదరదు. బదులుగా ధర్మశాస్త్రం యేసును ఎలా సూచిస్తుందో, రివీలింగ్ హిస్ క్యారెక్టర్ అండ్ హెల్పింగ్ us see our need for his grace, by which he empowers us to live for him. ఆయన స్వభావమును గ్రహించుటకు, ఆయన దయను ఎందుకు మరియు ఏ విధంగా పొందాలి అనే విషయాలు ప్రభువు కొరకు ఎలా జీవించాలో మనకు తెలుపుతున్నాయి. మనల్ని శక్తివంతులుగా మార్చేందుకు కూడా తోడ్పడుతున్నాయి. ప్రభు యొక్క కృపా సత్యములు మెండుగా మన జీవితంలో కలుగునుగాక. ప్రార్థించుకుందాము. జీసస్, థ్యాంక్ యూ ఫర్ ద ఏన్షియంట్ లా అండ్ ఫర్ యువర్ వర్డ్ which have led the way to you. ప్రియమైన యేసు ప్రభు, ధర్మశాస్త్రముని బట్టి మరియు మీ వాక్యమును బట్టి ధన్యవాదాలు. అవి నీ కొరకు ముందుకు సాగేందుకు మాకు ఎంతగానో సహాయపడుతున్నాయి. Though I could never keep the law on my own, you have given me your grace which covers my sins. స్వతహాగా నేను ధర్మశాస్త్రం పాటించలేనప్పటికీ మీ కృప ద్వారా నా పాపాలను మీరు తొలగిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. Remain in me, Lord, and live through me, so that I might dwell in your truth and your grace may flow through me to others. In Jesus' name, Amen. ప్రభువా, నాలో ఉండి నాలో వసించండి. నేను నీ సత్యములో నివసించినట్లు మరియు మీ కృప నా ద్వారా ఇతరులలో ప్రవహించినట్లు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్.